ఆరోగ్యంగా జీవించడానికి ప్రత్యేకమైన జీవన విధానాన్ని ప్లాన్ చేసుకుని రోజూ ఫాలో అవ్వాలని మనందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ సైకిల్లో పడిపోయి ప్రత్యేకంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకునే ఓపిక లేక హడావుడిలో జీవితాన్ని గడిపేస్తూ తెలియకుండానే అనారోగ్యాన్ని వాళ్ళ జీవితాలలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకనే బిజీ లైఫ్ గడుపుతూ కూడా తేలికగా గుర్తుపెట్టుకుని ఆచరించగలిగే హెల్త్ ఫార్ములా ఒకటి అందరికీ అవసరం. అందుకే ఈ వీడియోలో మనం ఆరోగ్యంగా జీవించడానికి పాటించాల్సిన 9-to-1 రూల్ గురించి మాట్లాడుకుందాం. ఈ 9-to-1 రూల్ లో 9 నుండి 1వ అంకె వరకు ఒక్కొక్క అంకె ఒక్కొక్క ప్రిన్సిపల్ ను చెబుతూ ఉంటుంది. ఇలా మొత్తం ఈ ఫార్ములా ప్రకారం ఆరోగ్యకరమైన జీవితానికి అందరూ పాటించదగిన 9 సూత్రాలు మనం తెలుసుకుందాం. ఇక ఇందులో మనం 9వ అంకెతో మొదలు పెడదాం. ఈ 9వ అంకె మనం ఆరోగ్యంగా ఉండాలంటే నడక ఎంత ముఖ్యమనే విషయాన్ని సూచిస్తుంటుంది. ఇక్కడ 9 అంటే మన ఆరోగ్యం కోసం మనం రోజుకు కనీసం 9000 అడుగులు నడవాల్సి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక 8వ అంకె విషయానికి వస్తే ఇది మన బాడీ హైడ్రేషన్ ను సూచిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఆరోగ్యకరమైన జీవితం కోసం మనం రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక 7వ అంకె మన బాడీ రెస్ట్ మోడ్ లోకి వెళ్లే నిద్రను సూచిస్తూ ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు కనీసం 7 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరమన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక 6 అంకె విషయానికి వస్తే మనం కనీసం రోజుకు 6 నిమిషాలు ధ్యానం చేయాలి అనే విషయాన్ని ఈ 6 అంకె మనకు గుర్తు చేస్తూ ఉంది. మనం శారీరకంగా ఫిట్ గా ఉండడం ఆరోగ్యానికి ఎంత అవసరమో మానసికంగా ఫిట్ గా ఉండడం కూడా ఆరోగ్యానికి అంతే అవసరం అనేది దృష్టిలో ఉంచుకోవాలి. ఇక 5వ అంకె మన ఫుడ్ గురించి చెబుతూ ఉంది. ఈ నెంబర్ 5 మనకు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ ఇలా అన్ని కలిపి రోజుకు 5 సార్లు ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు కొద్ది కొద్దిగా అయినా తినాల్సి ఉంటుంది. ఇలా ఫ్రెష్ ఫుడ్స్ తినడం వల్ల హెల్తీగా ఉండడం అందరికీ సాధ్యపడే అవకాశం ఉంటుంది. ఇక 4వ అంకె విషయానికి వస్తే ఇది రోజంతా కూర్చుని పనిచేసే వారికి వర్తిస్తూ ఉంటుంది. రోజంతా కూర్చుని పనిచేసే వాళ్ళు అదే పనిగా కదలకుండా కూర్చుని ఉండకుండా కనీసం 4 షార్ట్ బ్రేక్స్ తీసుకోవాల్సి ఉంటుందని ఈ నంబర్ 4 మనకు చెబుతూ ఉంది. ఇక 3వ అంకె విషయానికి వస్తే ఇది మనందరికీ తెలిసినదే. మనం రోజుకు 3 పూటలు ఆహారం తినాల్సిన అవసరం ఉందని ఈ అంకె మనకు చెబుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో చాలా మంది క్రాష్ డైట్స్ చేస్తూ సమయానికి ఆహారం తినకుండా లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అలా చేయడం బాడీ రిథం ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇక 2వ అంకె మనకు రాత్రిపూట భోజనం చేసిన తరువాత కనీసం 2 గంటలు గ్యాప్ ఇచ్చి నిద్రపోవాల్సి ఉంటుందని చెబుతూ ఉంది. ఎందుకంటే నిద్రకు ఆహారానికి మధ్యలో కనీస విరామం ఉంటే జీర్ణక్రియ సరిగ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇక మొదటి అంకె మనకు ముఖ్యమైన విషయం చెబుతుంది. అదేమిటంటే రోజులో కనీసం శారీరక శ్రమ ఉండే ఏదైనా యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అది స్పోర్ట్స్ కావచ్చు, వ్యాయామం, యోగా, జిమ్ ఇలా ఏదైనా సరే ఒక యాక్టివిటీ అలవాటుగా ఉండడం ఆరోగ్యకరమైన జీవితానికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకు 9 నుండి 1వ అంకె వరకు అంకెలు చెప్పే ఆరోగ్య సూత్రాలు. వీటినే కలిపి మనం 9-to-1 రూల్ అంటూ ఉన్నాం. ఈ రూల్ ని గుర్తుంచుకుని లైఫ్ స్టైల్ గా మార్చుకోగలిగితే జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.